brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవా? సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అదే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న టెన్షన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఒకవైపు వెంటాడుతూ ఉంటే, ఉప ఎన్నికలు వస్తే తమకే టికెట్ వస్తుందని ఇంకొంతమంది సంబరపడిపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తే ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని చెప్తుంటే, మరికొందరు బైపోల్స్ తప్పవని బల్లగుద్ది చెప్తున్నారు. ఖైరతాబాద్ నేతలైతే మరో అడుగు ముందుకేశారు. దానం నాగేందర్పై అనర్హత వేటు పడితే ఖైరతాబాద్ టికెట్ మా నేతకే ఇవ్వాలంటూ కేబీఆర్ పార్క్ దగ్గర ఖైరతాబాద్ బస్టాండ్ దగ్గర ఫ్లెక్సీలు పెట్టారు. బీఆర్ఎస్ అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ఉప ఎన్నికలు పక్కా అంటోంది. బైపోల్స్ లో గెలుపు తమదే అని చెప్తోంది. ఉప ఎన్నికలపై ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది.